అన్ని ఊహాగానాలకు తెరపడింది. తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ఖరారయ్యారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగిన రేవంత్ రెడ్డి ప్రత్యర్థుల నుండి ఎన్ని అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి గెలిచారు రేవంత్. రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న రేవంత్ కు సీఎం పదవి కూడా చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టింది. కానీ ఆయనకున్న ప్రజాదరణ, రాజకీయ పట్టు సీఎం పదవి దక్కేలా చేసింది. 1969 నవంబర్ 8న పుట్టిన రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి గ్రామంలో పుట్టిన రేవంత్ 2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసీ సభ్యుడిగా విజయం. 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నిక. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ 2014-17 మధ్య టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్. 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిక. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి. 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం. 2021లో జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్. 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడు. తాను నిజమని నమ్మిన విషయాన్ని రుజువు చేయడానికి ఏ స్థాయికైనా వెళ్లేందుకు వెనుకాడరు. ఎంతటి వారితోనైనా పోరాడగల సామర్థ్యం రేవంత్. అంతులేని ఆత్మవిశ్వాసం, మొక్కవోని పోరాట పటిమా చూపడంలో రేవంత్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. రేవంత్లోని ఈ తత్వమే అతి తక్కువ రాజకీయ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరిగా చేసింది. ఇక కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ జీవితం మొదలుపెట్టిన రేవంత్ ముఖ్యమంత్రి అనిపించుకునే వరకు ఎదిగారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి, పడితే పెద్ద పదవినే పట్టాలి. ఒక సాధారణ మండల నాయకుడిగా టీఆర్ఎస్ లో మొదలైన రేవంత్ రెడ్డి ప్రస్థానం కాంగ్రెస్ లో చేరి తనకు రాజకీయ జీవితాన్నిచ్చిన పార్టీపైనే దండయాత్ర చేస్తూ మరుగున పడుతున్న పార్టీకి ఊపిరి పోశారు. ఆయన మాటల తూటాలు అధికార పార్టీకి కొన్నిసార్లు కొరకరాని కొయ్యలా తయారయ్యాయి. తలపండిన నేతలను సైతం ఆయన మాటల తూటాలతో ఇరుకున పడేస్తారు. తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలుపు కోసం చేసిన ఎత్తు ఒక ఎత్తైతే రేవంత్ ఒక ఎత్తు అన్నట్లుగా వ్యూహం పన్నారు. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉండి దాదాపు పతనావస్థలో ఉన్న హస్తం పార్టీకి రేవంత్ ఆక్సిజన్ గా మారారు. టీపీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత అంతర్గతంగా ఎంత వ్యతిరేకత వచ్చినా అధిష్టానం ఆశీస్సులతో అందరినీ కలుపుకుని పోతూ పార్టీని ఎన్నికల సమరానికి సిద్ధం చేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరానికి రేవంత్ షెడ్యూల్ కు ముందే సమాయత్తమయ్యారు. రైతు, మహిళా, బీసీ ఎజెండాలను అగ్రనేతలతో రిలీజ్ చేయించారు. సోనియా గాంధీని పిలిపించి 6 గ్యారంటీ హామీలు ఇప్పించి బీఆర్ఎస్ కు ఓ సవాల్ విసిరారు. ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల విషయంలోనూ ఆచీ తూచీ వ్యవహరించారు. కాస్త ఆలస్యమైన బలమైన అభ్యర్థులనే బరిలో దించారు. టీజేఎస్, సిపిఐ పొత్తుల విషయంలో చర్చలు జరిపి ఒప్పించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ప్రచారం మొదలుపెట్టిన రేవంత్ అన్నీ తానై పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ప్రెస్ మీట్లు, డిబేట్లు, మీడియా సమావేశాలు, టీవీ షోలు, అభ్యర్థుల తరపున ప్రచారం, ఇంటర్వ్యూలు, ఇలా అన్నీ ఒక్కడే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ లో 1 మెన్ షో నడిపించాడు రేవంత్. కాంగ్రెస్ ను విజయ తీరానికి తీసుకెళ్లడమే లక్ష్యంగా టీడీపీ నుంచి వచ్చిన నేతగా కాకుండా కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా వ్యవహరిస్తున్నారు. ఇక రేవంత్ టీపీసీసీ పగ్గాలు చేపట్టిన మొదట్లో అలకబూరిన సీనియర్లు, గ్రూపులు కట్టిన నేతలు, వ్యతిరేకించిన నాయకులు రేవంత్ సారథ్యంలోనే ఎన్నికల సమరంలో నడిచారు. అయితే సీనియర్ నాయకులంతా సొంత నియోజకవర్గాలకే పరిమితమవుతుండగా రేవంత్ మాత్రం అధిష్టానం ఆదేశాల మేరకు కొడంగల్, కామారెడ్డిలో పోటీ చేసి ఏకంగా కేసీఆర్కే గెలుపు సవాల్ను విసిరారు. మరోవైపు ప్రచారంలో తన నియోజకవర్గాలతో పాటు అభ్యర్థుల నియోజకవర్గాల్లోనూ ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.
మొదట్లో కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక గెలవడం కష్టం అనుకున్న చాలా మంది రేవంత్ బూస్టప్ ఇచ్చారు. మొదట్లో వచ్చిన సర్వేలకు, పోలింగ్ దగ్గర పడిన వేళ వచ్చిన సర్వేలతో హస్తం నేతల్లో ఆశలు చిగురించారు. మూలన పడ్డ కాంగ్రెస్ ను మళ్లీ నూతన ఉత్సాహాన్ని నింపి ప్రచారాల్లో దూసుకెళ్లారు. కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో కాకలు తీరిన నేతలున్నా వారందరికంటే పార్టీని ఈ సమయంలో ముందంజలో నడిపించింది మాత్రం రేవంతే అని చెప్పడంలో సందేహం లేదు. ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి అనే గ్రామం. ఈ ప్రాంతంలో జీవనం సాగిస్తున్న నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులకు 1969 నవంబర్ 8న జన్మించారు రేవంత్ రెడ్డి. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రేవంత్ రెడ్డి అనేక అంశాల్లో దూకుడుగా వ్యవహరించారు. పాఠశాలలో కూడా చాలా చురుగ్గా ఉంటూ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించేవారు. చిన్నతనంలో ఆయనతో చదువుకున్న వారు ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. మేము అందరం కలిసే ఉండేది. చిన్నప్పుడు సంది రైతుల లెక్కనే మా అందరం కలిసి ఉండేది. ఆయన 5వ తరగతి చదివిన ఊళ్ళో మేమందరం వాళ్ళ ఫ్యామిలీతో అసలు తెలియని నేర్చుకునే కరెంట్ కూడా లేదు మా ఊళ్ళో. వాళ్ళ అన్ననే కందిలు దీపంలో పెట్టుకొని మాకు బడి చెప్పాడు మాకు గూబెడ్ సారు. వాళ్ళని పెద్దన్న ఇంత చదువు నేర్చుకున్నాం అంటే ఆయనతో నేర్చుకున్నాం. ఇంత ఏది లేకుండా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని పలకరించి మంచిగా అప్పటిలో ఇప్పుడు గట్టే ఉన్నాడు. ఏం మారలేదు, పెద్దగా అయినాక ఏం మారలేదు. లేనప్పుడు అట్టే ఉన్నాడు, ఉన్నప్పుడు అట్టే ఉన్నాడు. మాకు సార్ సీఎం కావాలని మా కోరిక. మా కొండారెడ్డిపల్లి మా గ్రామానికి మా సార్ సీఎం అయితే మాకు మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న రేవంత్ రెడ్డి ఆ తరువాత ఒక ప్రైవేటు కాలేజీలో చేరి ఇంటర్ను పూర్తి చేశారు. డిగ్రీ కోసం హైదరాబాద్ కు వచ్చి ఏవీ కాలేజ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో కాలేజ్ చదువు పూర్తయిన తరువాత పెయింటర్గా తన కెరియర్ను స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి. ఆ తరువాత తన అన్న సహకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. పట్టిందల్లా బంగారం అన్నట్లు ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా సక్సెస్ అయ్యేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా అంచెలంచెలుగా ఎదిగారు రేవంత్. అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడు కూతురైనటువంటి గీతారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో ఆయన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులేశారు. 2001 వరకు వ్యాపారంపై మాత్రమే దృష్టి పెట్టినా ఆ తరువాత రాజకీయాల మీద మనసు పడటంతో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. పెళ్లైన దగ్గర నుంచి రేవంత్ రాజకీయ జీవితం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డితో బంధుత్వం ఉన్నా దానిని ఏనాడూ వాడుకోలేదు. ఓ సామాన్య కార్యకర్తగానే టీఆర్ఎస్ పార్టీలో తన రాజకీయ జీవితం మొదలుపెట్టారు రేవంత్. 2006లో టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఆయన అనేక పార్టీ కార్యక్రమాల్లో కీలక భాగస్వామి అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకున్న రేవంత్ కల్వకుర్తి టికెట్ను కూడా ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ స్థానం కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోవడంతో చేసేదేం లేక మౌనం దాల్చారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజం. కానీ ఈసారి కాకపోతే మరో అవకాశం ఖచ్చితంగా దక్కుతుందని టీఆర్ఎస్ లోనే కొనసాగారు. గులాబీ బాస్ కేసీఆర్ తో కలిసి అడుగులు వేశారు. మరోసారి జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ను ఆశించారు. కానీ ఆ టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన రేవంత్ రెడ్డి వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చారు. టీఆర్ఎస్ ను విడిన తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి జెడ్పీటీసీగా మొట్టమొదటిసారిగా గెలుపొందారు. ఇక 2007లో మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తన సత్తా ఏమిటో అందరికీ చూపించారు. రేవంత్ రెడ్డి విజయం ఆనాడు తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొట్టమొదటిసారిగా రేవంత్ పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగింది. ఈ తరుణంలో తన అభిమాన పార్టీ టీడీపీకి మొగ్గు చూపారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ప్రతి కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొనేవారు రేవంత్ రెడ్డి. ఇక 2009లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై నమ్మకం పెట్టుకుని చంద్రబాబు కొడంగల్ టికెట్ను రేవంత్ రెడ్డికి కేటాయించారు. పార్టీ అధినేత పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో 61,000కు పైగా మెజారిటీతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడంతో ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. అయినా రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని పట్టించుకోకుండా అసెంబ్లీలో వైఎస్ఆర్కి ధీటుగా తెలుగుదేశం పార్టీ తరపున తన వాణిని వినిపించారు. అధికార పార్టీకి చుక్కలు చూపించారు రేవంత్ రెడ్డి.
2009లో వైఎస్ఆర్ మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ ఉద్యమం మరింత ఊపందుకోవడం, తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంబించడంతో ఆయన కాస్త కొంత చిక్కులో పడాల్సి వచ్చింది. అయినా ఆయన పార్టీని వీడలేదు. తనదైన శైలిలో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా కొడంగల్ స్థానం నుంచి రేవంత్ రెడ్డి గెలుపొంది తన సత్తా ఏంటో తెలంగాణ ప్రజానీకానికి చూపించారు. కానీ ఆ తర్వాత పార్టీ నేతలు ఒక్కొక్కరిగా అధికార పార్టీలో చేరారు. అయినా రేవంత్ రెడ్డి తలొగ్గకుండా గట్టిగా నిలబడ్డారు. ఆ పోరాట ఫలితంగానే ఆయన తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖకి వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు. 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టు కావటం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదే సమయంలో తన కూతురి పెళ్లి ఉన్న సందర్భంలో కూడా ఆయన జైల్లో గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో జైలు నుంచి స్పెషల్ పర్మిషన్ మీద వచ్చి తన కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. ఆ సమయంలోనూ రాజకీయంగా ఆయనపై సానుభూతి బాగానే పెరిగింది అంటారు చాలా మంది. ఆ తర్వాత జైలు నుంచి వచ్చి తన రాజకీయ జీవితాన్ని తిరిగి ప్రారంభించారు. పిసిసి అధ్యక్ష పదవిని దక్కించుకున్న దగ్గర నుంచి తన సత్తా ఏంటో చూపిస్తున్నారు రేవంత్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సీఎం పీఠాన్ని అధిరోహించారు. మొక్కవోని పోరాట పటిమ కనబరుస్తూ కార్యకర్త స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చిన రేవంత్ సీఎం కుర్చీ వరకు వెళ్లడం అందరినీ అబ్బురపరిచింది. ఎన్నికల్లో కాంగ్రెస్ను వన్ మ్యాన్ షోగా నడిపించాడని ప్రశంసించేవారు లేకపోలేదనే చెప్పాలి. మొత్తంగా కాంగ్రెస్ గెలుపులో రేవంత్ పాత్ర వెలగట్టలేనిది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.